వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల్లో మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మన మైండ్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి అనేటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ నుంచి చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక 3 కాన్సెప్ట్ నుంచి చూడబోతున్నాం. ప్రెటోస్ లా ఇది ఏంటంటే ద పవర్ ఆఫ్ సేయింగ్ నో. అంటే మనం దేనికి అవును అని స్పష్టంగా చెప్పగలుగుతాము, కొన్ని వాటికి కాదు అని కూడా చెప్పగలగాలి. అంటే మన ప్రిపరేషన్ని ఇబ్బంది పెట్టేటటువంటి వాటికి నిర్మోహమాటంగా నో అని చెప్పాలి. ఉదాహరణకు అనవసరమైనటువంటి ఫంక్షన్లకు వెళ్ళడం, అనవసరమైనటువంటి డిస్కషన్స్కి పెట్టడము, అతిగా సోషల్ మీడియాను వాడటము, ఏదో సినిమాకి వెళ్ళడం అని, తర్వాత ఇక్కడికో టైంపాస్ కోసం వెళ్దామని చెప్పేసి క్రికెట్ చూడడానికి వెళ్దామని, ఈ విధంగా మనము మన ప్రిపరేషన్ని ఏవైతే డిస్టర్బ్ చేస్తున్నాయో వాటికి నిర్మోహమాటంగా నో అని చెప్పగలిగేటటువంటి దాన్ని ప్రెటోస్ లా అంటారనమాట. చాలామంది ఇక్కడ నిర్మోహమాటంతో మొహమాటం పడి ఏమనుకుంటారు అని చెప్పేసి దానికి సమయం కేటాయించడం వల్ల మీ ప్రిపరేషన్కి సమయం తగ్గిపోతుంది. దానివల్ల మీరు పోటీలో వెనుకబడిపోతారు, ఉద్యోగం రాకుండా పోతుంది. సో ఒక చిన్న విషయము మనకు ఎంత పెద్ద ఇబ్బందిని కలిగజేస్తుందో చూడండి. కాబట్టి నిర్మోహమాటంగా అనవసరమైన వాటికి నోట్ చెప్పేసేయండి. రెండవది మినిమలిజం ఇన్ సోర్సెస్. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మన అశోక్ నగర్లో అక్కడ చికట్పల్లి లైబ్రరీలో చూసినప్పుడు అందరు స్పైరల్ బైండింగ్ బుక్స్ పట్టుకొని తిరగడం, ఒక మెటీరియల్ పట్టుకొని తిరగడం, పక్క వాళ్ళ చేతిలో ఏ బుక్స్ ఉన్నాయో నేను చదవలేదు అది అని చెప్పేసి అది తీసుకొని చదువుతూ ఉంటాను. అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతాం. అంటే ఎక్కువ మెటీరియల్ని మనము ఒకటే సబ్జెక్టు పట్ల చదవకుండా, మార్కెట్లో ఎన్ని ఉన్నాయో అన్నీ చదవకుండా, ఒక బెస్ట్ రిసోర్స్ని, ఒక స్టాండర్డ్ బుక్ని, ఒక అకాడమిక్ బుక్ని కావచ్చు, ఏదైనా స్టాండర్డ్ బుక్ని కావచ్చు మార్కెట్లో. ఉదాహరణకు ఇప్పుడు మనం క్వాలిటీ తీసుకున్నాం, మార్కెట్లో ఉన్న 10 పుస్తకాలు చదవకుండా సహజంగా మనకి ఏం చెప్తా ఉంటారు, క్వాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ స్టాండర్డ్ బుక్ అంటారు. ఆ ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండి. 10 పుస్తకాలను మనం చదివే బదులు ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేటటువంటిది బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పేసి మినిమలిజం ఇన్ సోర్సెస్ అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తుందన్నమాట. సో ఇది చాలా ఉపయోగకరమైన కాన్సెప్ట్. అనవసరంగా అన్ని పుస్తకాలు చదవకండి, ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, వాటిని ఒకసారి చదవండి. తర్వాతది వన్ థింగ్ ఏంటంటే ఒకటే దాని మీద ఫోకస్ చేయడం, ఏక అగ్రత. అంటే ఒకటే విషయానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం. మనం క్లాస్లో కూర్చొని ఒకవైపు సోషల్ మీడియా చూస్తుంటాం, ఒకవైపు వాట్సాప్లో ఇంకెవరికో మెసేజ్ పెడుతుంటాం, ఒకవైపు క్లాస్ వింటుంటాం, ఒకవైపు నోట్స్ రాస్తుంటాం, ఒకవైపు ఇంకెవరి మీద ఫోకస్ పెడుతుంటాం. ఈ విధంగా చేస్తే మన కాన్సెప్ట్ అంటే మల్టీ టాస్కింగ్ అనేటటువంటిది చేయడం వల్ల మన మీదలో ఫోకస్ దెబ్బతింటుంది. మల్టీ టాస్కింగ్ చేయకుండా మనం ఏ పని అయితే చేస్తున్నామో ప్రిపరేషన్లో అదే పని మీద కనుక ఫోకస్ పెడితే రిజల్ట్స్ వస్తాయి. సో వీటిని మీ మనసులో పెట్టుకొని మీరు పాటించండి, విజయాన్ని సాధించండి. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.